నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహర్ శెట్టి. తెలంగాణ బీజేపీకి ఏమైంది? కమలంలో ముసలం పుట్టిందా? రాజకీయ పార్టీలో లుకలుకలు సహజమే, కానీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే కాషాయ పార్టీలో ఈ మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. విభేదాలని తెలియకుండానే నాయకులు మాటలు ఈటలు విసురుకుంటున్నారు. మొన్న బీజేపీ పార్టీకి విధేయుడిగా ఉన్న రాజాసింగ్ రాజీనామా, తాజాగా తెలంగాణ బీజేపీలో అగ్రనేతలైన బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత స్పష్టం చేశాయి. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించినవేనని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య గత కొంతకాలంగా ఉన్న రాజకీయ ఘర్షణ ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ వివాదం తెలంగాణలో బీజేపీ ప్రతిష్టను దిగజార్చనుందా? కమలంలో కాకకు కారకులెవరు? పార్టీ నుంచి ఎవరిని గెంటివేయడానికి ఎజెండా రూపొందుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు మనతోని బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు ప్లస్ న్యాయవాది. ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, అసలు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి ఏమైంది? ఇన్ని సంఘర్షణలు జరుగుతున్న దానికి ప్రధాన కారణం ఏంటంటారు? లక్ష్మణ్ గారు, మీకు పెద్దలు పాపిరెడ్డి గారికి, అట్లాగే శివరాల్ గారికి, రాబోయే బీఆర్ఎస్ మిత్రులు, అట్లాగే బీజేపీ అందరూ నమస్కారం. రెండు విషయాలు గమనించారు. మొదటి కూడా బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ. అటు రైట్ ఇటు లెఫ్ట్ అన్నట్టు, ఇటు రైట్ అటు లెఫ్ట్, ఈ రెండు పార్టీలు కూడా మొదటి సిద్ధాంతపరమైన పార్టీలు. కాకపోతే లెఫ్ట్ పార్టీలు ఏమో ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మెల్లమెల్లగా ఓడుతూ ఇవాళ పూర్తిగా అవసాన దశలో ఉన్నాయి. జాతీయ స్థాయి కూడా కోల్పోయినాయి, చాలా పార్టీలు కోల్పోతున్నాయి. ఆ రకంగా చూసుకుంటే బీజేపీ మెల్లమెల్లగా 2 సీట్ల నుంచి అంచెలంచెల తిరిగి ఇవాళ మొన్నటికైతే మనం 2019 303 సొంతంగా సీట్లు సంపాదించుకున్నది. 353 సీట్లు పార్లమెంట్. తెలంగాణలో కూడా చూడండి, వస్తారు 2018 మన 19 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు కలుపుకొని ఇప్పుడు ఇవాళ దాన్ని డబుల్ చేస్తుంది 8 సీట్లు. అంటే ఒక రకంగా ఎదుగుతున్న పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ సంస్కృతి వచ్చిందో, బీజేపీలో కూడా కాంగ్రెస్ సంస్కృతి ప్రవేశించింది. అప్పటి నుంచి ఒక రకం చెప్పాలంటే పార్టీలో ఈ లుకలు మొదలైన. ఇప్పుడు పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి మొదటి నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, లేకపోతే మనకు ఇంద్రసేన రెడ్డి గారు, లేకపోతే మన డాక్టర్ లక్ష్మణ్ గారు, వీళ్ళు బండి సంజయ్ కూడా మొదటి నుంచి ఉన్నవాడే. కానీ రాజకీయాల్లో ముఖ్యంగా మన కార్పొరేటర్ నుంచి ఎంపీ అయినప్పటి నుంచి కొంత మధ్య వచ్చిన వారు కాదు, కానీ వీళ్ళ సీనియారిటీ సరిపోతుంది. కానీ అయినా సరే మొదటి నుంచి బండి సంజయ్ గారు కూడా అప్పటి నుంచి ఈ రకంగా ఇదొక వర్గం. రెండో వర్గం ఏంటంటే మన కాంగ్రెస్ నుంచి ఇందులోకి వచ్చిన వాడు. ఉదాహరణకు మన డికే అన్న గారు, అట్లాగే చాలా మంది గతంలో ఉన్న మన విశ్వేశ్వర రెడ్డి గారు, అతను కాంగ్రెస్ నుంచి బీజేపీ వచ్చినా కూడా అట్లా కొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడు. ఉదాహరణకు నియోజన కమిటీ వాళ్ళందరూ. ఇక 3వ వర్గం ఏంటంటే ఈటెల రాజేందర్. అంటే వాళ్ళు కాంగ్రెస్ లో లేరు, మొదటి కూడా బీఆర్ఎస్ లో ఫౌండర్ మెంబర్ కాకపోయినా టీఆర్ఎస్ లో 2002 నుంచి ఉండి ఒక దాదాపు 20 ఏళ్ల పాటు మధ్య టీఆర్ఎస్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహించారు. 2 సార్లు మంత్రి అయ్యారు, 3 సార్లు మంత్రి అయ్యారు. ఆ రకంగా ఆయన ఈటెల రాజేందర్ గారు అంటారు బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయినా. ఇట్లా 3 ఉన్నాయి. ఒరిజినల్ మొదటి నుంచి సంఘ పరివారు ఆ రకంగా బీజేపీ పార్టీ మొదటి నుంచి పట్టుకున్న వాళ్ళైతే నేను చెప్తున్నాను పడతారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మీద పక్కన వచ్చిన వాళ్ళు కొన్ని 2వ చదువుతున్న సినారియో. ఇందులో ప్రధానంగా ఏమైందంటే ఈటెల రాజేందర్ ఏంటంటే మొదటి ఏంటంటే పెద్దది ఉమ్మడి జిల్లా చెందింది. అంటే ఒకే వారిలో 2 కథలు కూడా అన్నట్టు ఒకే జిల్లా చెందిన వాళ్ళు కనుక మొదటి కూడా మన కరీంనగర్ ఏది మన ఈటెల రాజేందర్ బండి సంజయ్ రాజకీయం చెప్తున్నా ఇంతటికి పెట్టిపోవడం కారణం ఏంటంటే మొన్న ఈటెల రాజేందర్ గారు ముఖ్యంగా ఆయన కులం రాజకీయాలకు సంబంధించిన వాడు కనుక
బీసీకి పదవి నాడు ఫలితం తీసేసిన బీసీ పోయింది కదా, 10 గంటకి ఇచ్చారు కదా చేనేతకు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు అభివృద్ధి అనే క్రమంలో భాగంగా ఆయన పూర్తిగా ఆయన పావులు కదిపి రామచంద్రరావు రావడానికి కారణమైండు. రామచంద్రరావు రావడానికి కారణం పక్కన పెడితే ఈటల రాజేందర్ను పక్కకు పెట్టించే ప్రయత్నం చేసిండు అని బండి సంజయ్ మీద ఉన్నారు. మొదటి నుంచి కూడా వాళ్ళకి పసుపు తెలియదు, ఒకటే జిల్లాలో మొదటి నుంచి పసుపు తెలియదు. ఇప్పుడు అంటే జరిగింది కనీసం మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేస్తున్నామని ఈటల అనుకున్న సమయంలో యథార్థ పరిణవులాగా అటులాగా బండి సంజయ్ తెలిసిన తర్వాత నేను ఆ వీడియో మొత్తం చూశాను. బండి సంజయ్ పేరు చెప్పకుండా ఈటల రాజేందర్ గారు అరే అనుకుంటే మాట్లాడుకుంటే నాకేం తెలుసు వారికి. అవును, ఇక్కడ ఒకటి రామ్మోహన్ గారు మీరు చెప్పింది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు బండి సంజయ్ గారు మాట్లాడారు, తర్వాత ఈటల రాజేందర్ గారి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, మాట్లాడదాం మనం. ఈటల రాజేందర్ బయట దాని గురించి మాట్లాడతాం. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం అయితే మీరు అంటున్నారు, వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడుకా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజరాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజరాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. రామ్మోహన్ గారు ఏమంటారు? మాకేం తక్కువ ఉంది, నష్టపోయేది ఎవరు, నాకేం తక్కువ, నష్టపోయేది ఎవరు, ఏంట్రా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనుకోవాలి? ఈ భాషను అసలు ఏమనాలి? భాష తప్పు, రానడం తప్పు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆయన మొదట్లో ఓవరాల్ గా చెప్పి తర్వాత కరీంనగర్ జిల్లాకు వచ్చే స్పెసిఫిక్ గా మాట్లాడారు. అంటే నిన్న మొన్న వచ్చిన నువ్వు అంటే కదా కార్పొరేటర్ కూడా, తర్వాత ఎంపీగా 2019 దాకా ఎంపీగా లేనట్టుగా 2019 నుంచి అయింది. తర్వాత మొన్న కనుక
కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు మాట్లాడుతూ కమలాపురం అంటే అంతకుముందు చూసుకోవాలి 2009 కన్నా ముందు కమలాపురం చూసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ 2009లో ఆ కాన్స్టిట్యూషన్ కమలాపురం ఎగిరిపోయింది. ఇదే కాన్స్టిట్యూషన్ పేరు మారింది. కనుక కమలాపురం హుజురాబాదే కాదు మొత్తం జిల్లాలో నాకు తెలిసినది ఏం జరిగింది అనుకుంటే 2 సార్లు ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రిగా, అంతకుముందు తెలంగాణ రాకుండా పని చేసింది అంటే మనం చెప్పాలి. ఎందుకంటే ఇంకా 3 సార్లు మంత్రివర్గం ఆయన ఏమంటున్నాడు స్పష్టంగా, నీకు నాకు పోటీ ఏమిటి, నీకు నాకు కింద వాడి అని మాట్లాడుతుంది. ఎవ్వరు కాదు ఖచ్చితంగా పట్టాలి. అంటే కుట్ర చేసిన దాంట్లో పైకి అన్నది కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు దాని మీద కూడా పట్టింది. ఇంకేం లేదు, మనం చెప్పాం కదా రామచంద్రరావు గారు కాకపోతే ఖచ్చితంగా ఈటల రాజేందర్ చెప్పే అవకాశం ఉండే, దాన్ని గండిపట్టిండు. ఇప్పుడు బండి సంజయ్ నన్ను రాకుండా చేయాలి దాంతో ఆయన మాట్లాడు. ఇది వేరే ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళి కాదు, జగన్ జరిగిందే కనుక బండి సంజయ్ గురించి మాట్లాడాడు. అయితే మాట తప్పు, కానీ ఆయన ఆవేదన మొత్తం ఆవేశం మొత్తం పెట్టేది తలెక్కటి కనుక ఈటల రాజేందర్ కనుక పార్టీ కంపెన్సేట్ చేయకపోతే రాష్ట్ర స్థాయిలో కాకపోతే జాతీయ స్థాయిలో తొలగిస్తారా అటెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఆయన, అట్లా ఇటు పక్కనేమో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. కిషన్ రెడ్డికి పక్కాడు అంటే మన కిషన్ రెడ్డికి ఈయనకున్నది మన సమస్య రాయలసీమ ఉన్నది పదవి కొట్టుకుంటుంది రాయలసీమ కిషన్ రెడ్డికి. కిషన్ రెడ్డి రాయలసీమ కూడా ఏంది రాయలసీమ చాలా జూనియర్, కిషన్ రెడ్డి ఇంకా మొత్తం సీనియర్. కానీ రాయలసీమ ఉన్నటువంటి అంటే మనం అక్కడి నుంచి గోషాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా. అందుకని ఈ జూనియర్లు సీనియర్ల మధ్య చూసుకుంటే కిషన్ రెడ్డి రాయలసీమ మధ్యన పోటీ, ఇప్పటికే బండి సంజయ్ ఈటల రాజేందర్ పోటీ ఉంటే ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు. ఇది ఆగరు ఖచ్చితంగా బీజేపీ ఆ తాడో తెలుసుకుంటారని మంచి తగ్గిస్తామంటారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కల్లా అయిపోయిందాను. ఇప్పుడు బీజేపీ పార్టీతో ముఖ్యంగా బండి సంజయ్తో తెలుసుకోవడానికి అన్నింటి తెలుసుకోవడానికి సిద్ధం. రైట్, ఎస్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు బండి సంజయ్ గారిది కూడా ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు అట్లంటే బండి సంజయ్ కి పార్టీకి హుజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు అట్లంటే బండి సంజయ్ కి పార్టీకి హుజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనుకోవచ్చు? ఇందాడ ఈటెల రాజేంద్ర గారు మాట్లాడి ఎవరు ఉద్దేశించి అనుకోవచ్చు? అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందో, ఒకప్పుడు బీజేపీ పార్టీలో ఇలా ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని అంతర్గత కుమ్ములాట్లు చూస్తూ ఉండేవాడు. కానీ బీజేపీ పార్టీ ఎందుకు ఇలా జరుగుతుంది, రాష్ట్రంలో అసలు తెలంగాణలో బీజేపీ పార్టీ ఎటువైపు పోతుందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? లక్ష్మీనాథ్ గారు, ఒక విషయం మనం అంటే ఇవాళ బండి సంజయ్ ఈటల రాజేందర్ ఏదో వివాదం నడుస్తున్నదో వివాదానికి కొద్దిగా మనం నేపథ్యం చూస్తే, ఇప్పుడు బీజేపీ ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నారు, మీరు అంటున్నారు, ఇది ఒక క్రమశిక్షణ కలిగిన ఒక రాజకీయ సిద్ధాంతంతోనే వచ్చిన పార్టీ అని. అయితే చిక్కేందంటే ఈ రాజకీయాలకు సిద్ధాంతాలకు తర్వాత పార్టీ విస్తరణ మధ్య ఇప్పుడు ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు పార్టీ విస్తరించాలి, దక్షిణాది రాష్ట్రాలకు పోవాలి. దక్షిణాది రాష్ట్రాలకు పోవాలంటే కేవలం వాళ్ళ రాజకీయ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్ళతోనే పనిచేస్తే మాత్రం బీజేపీ అటువంటి పార్టీ ఈ దక్షిణాది రాష్ట్రాలలో కానీ హిందీ భాష ఇతర రాష్ట్రాల్లో కానీ అది పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ ఎన్నడూ అదేదో ఆర్ఎస్ఎస్ ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి దాని ప్రకారమే పార్టీ నడవాలి అన్నది వాళ్ళు దాదాపుగా కొంత సడలించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా దానికి మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు మీకు కర్ణాటకలో కూడా అట్లే ఉన్నది, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దాదాపు మిగతా రాష్ట్రాలు కూడా అట్లే ఉన్నది. కాబట్టి ఏంటంటే బీజేపీ గత ఎన్నికల 2000 ఒక స్లోగన్ ఇచ్చింది, ఒకవేళ మేము లోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని.
అయితే ఇవాళ జరుగుతున్న ఈ ఘర్షణ అంతా కూడా బీసీల రాజకీయాల నాయకత్వం చుట్టే బీజేపీలో ఈ ఘర్షణ జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది అంటే, ఒకవేళ 28లో అనుకున్నట్టుగా కొంత అవకాశాలు కలిసి వచ్చి వాళ్ళకు అనుకూలమైన పరిస్థితి ఉండి ఒకవేళ అధికారానికి వస్తే మాత్రం డెఫినెట్ గా బీసీని ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళ బీజేపీ నాయకత్వం ఎప్పుడో అది నిర్ణయం పదే పదే చెప్తున్నది. నిన్న ఆయన రామచంద్రరావు కూడా అది చెప్పింది, మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, మిగతా పార్టీల సంగతి ఏందని కూడా ఆయన అడగడం అది. కాబట్టి ఏమైతున్నదంటే, వీళ్ళు ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ, లేకపోతే ఈటల రాజేందర్ కానీ, అటు అరవింద్ గారు కానీ, ఈ బీసీ నాయకుల మధ్య ఒక విధమైన తీవ్రమైన పోటీ, ఘర్షణ, అనేకమైన విధాల యొక్క పోటీ ఉన్నది. మొన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవికి అసలు వాస్తవంగా బీసీల మధ్య పోటీ జరిగింది. దానిలో ఈటల రాజేందర్ చాలా ముందుగా ఉంది. మరి ఇక్కడ ఈ స్థానిక నాయకత్వం అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో రాజేందర్ అటువంటి ఒక బలమైన వ్యక్తి వస్తే, ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మొన్న బీసీ గుణగణ లెక్కలలో కూడా దాదాపుగా ముద్రాజ్ కమ్యూనిటీ బీసీలలో పెద్ద ఎత్తున ఎక్కువ ఉండేది. అది ఇవాళ తెలంగాణ అన్ని కులాలుగా ఉంటే ముద్రాజ్ కమ్యూనిటీ నెంబర్ ఎఫ్సిసి, ఎస్టీ, బీసీ అన్నింటిలో కూడా నెంబర్ 1. ఒక బలమైన నాయకుల మధ్య ఉన్నది. మంత్రి రైట్. పాపిరెడ్డి గారు, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది, మళ్ళీ కనెక్ట్ అవుతారు. కానీ ఎస్, మనము ఒకసారి శివలాల్ గారితో మాట్లాడదాం. డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శివకుమార్ లాల్ గారు, ఏంటి మీ ఆపోజిట్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అనుకుంటారా, రాష్ట్రంలో ప్రతిపక్షం కాదంటారా, ఏదేమైనా కానీ ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో? ఒకంతా మీకు హ్యాపీగానే ఉందనుకోవాలా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆధిపత్య పోరు తప్ప ఎవరు కూడా ఆ పార్టీ గురించి ఆలోచించే విధానాలు అంటే ఇప్పుడు బీజేపీలో ప్రజెంట్ సరే, కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద సముద్రం, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ, ఎవరన్నా వాళ్ళకి అన్యాయం జరిగితే స్వేచ్ఛగా చెప్పించు అనే రకంగా గతం నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఒక అపోహ ఉంది. అది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఎవరికన్నా వాళ్ళకి అనుకున్నది రాలేదు, లేక వాళ్ళకంటే చిన్నవారికి ఇచ్చిండ్రు అన్నప్పుడు ఇమీడియట్ గా పార్టీ మీద అటాక్ చేసేయడం వేరు మాట. వారు పార్టీలు ఎప్పుడు కూడా ఇటువంటి ఆధిపత్య పోరైతే కాంగ్రెస్ పార్టీలో కనబడలేనా. కానీ ఇప్పుడు ఏదైతే పార్టీలు మారుతున్న వ్యక్తులన్నా బీజేపీలో గతంలో ఒక రాజాసింగ్ తప్ప మిగతా వ్యక్తులు ఎవరు గెలిచిన వాళ్ళు కాదు. కాబట్టి బీజేపీలో పెద్ద ప్రాబ్లం లేకుండే. కానీ ఈసారి వచ్చేసరికి గెలవడము, ఒక 8 మంది ఎంపీలు గెలవడము, వాళ్ళలో ఒక రకంగా ఏమైపోయిందంటే మా ఆధిపత్యం పోతుంది, మా పెద్దరికం పోతుంది అనే రకంగా ఎవరైతే బీజేపీలో గతం నుంచి ఉన్న పెద్దలు గద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఈ రోజు బండి సంజయ్ కూడా యాడ్ అయ్యింది అనేది నా ఆలోచన. నేను బహుశా నాకు దగ్గర 83 నుంచి నేను రాజకీయం చూసిన, ఎన్టీ రామారావు తరఫు నుంచి కూడా కాబట్టి నేను అనుకుంటా దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, తర్వాత ఇంకొక ఇద్దరు, వీళ్ళు ఏమంటే ఆధిపత్య పోరు అనే రకంగా వాళ్ళ చేతకి బీజేపీ స్టేట్ పాలిటిక్స్ అనేది వాళ్ళ చేతకి పోవద్దు అనేది వాళ్ళది ఒక ఆలోచన. దాంట్లో ఈ రోజు మళ్ళీ కొత్తగా బండి సంజయ్ కూడా జాయిన్ అయ్యారు అనే రకంగా ఒకరి మీద ఒక్కరు విమర్శలు చేసుకోవడము, వీళ్ళు తిట్టుకోవడము, వీళ్ళు పేరు తిట్టలేరు తప్ప డైరెక్ట్ గా. ఇప్పుడు బండి సంజయ్ మాట చూస్తాం, ఏమంటుండు, ఎలక్షన్ లో నాకు ఓటు వేయొద్దు అని చెప్పి మనకు పార్టీ టికెట్ ఇద్దామా అనేది ఆయన ప్రశ్న. ఆయన ఏమంటుండు, నేను జూనియర్ని కాదు బిడ్డ, గతంలో కమలాపూర్ కానీ మిగతా రకంగా కానీ నేను అన్నింటిలో పార్టీలో సీనియరు, నేను అన్ని రకాలుగా చూసినా ఈరోజు నాకు మంచి మన్నన ఉంది అక్కడ. ఇంకొకటి బండి సంజయ్ మధ్యన, ఆ తర్వాత ఈటల రాజేందర్ మధ్యన ఎక్కడైతే బండి సంజయ్ ఈటల రాజేందర్ ఒక అపోహ, రెండోది పాడి కౌశిక్ రెడ్డి ఎప్పటి తిరుగుతున్నాడు హైదరాబాద్ లా,
ఆ బండి సంజయ్ ఎంబడి అంటే అధికారిక ప్రోగ్రాంలలో ఆయన ఉంటూ ఒకటే కార్లో తిరుగుతూ వాళ్ళిద్దరు మొత్తానికి ఈ బండి సంజయ్ కి ఇబ్బంది చేస్తున్నారు అనేది బండి సంజయ్ అనుచరులు కానీ వాళ్ళు తాజాగా వీడియోలో అయితే గౌతమ్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఉన్నారో బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. ఒక రకంగా ఆయన ఈటెల వర్గం వీళ్ళు అనుకోవాలి. ఈరోజు అసలు అక్కడికి వెళ్ళి ఈటెల రాజేందర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని ధర్నా చేయడం గల ప్రధాన కారణం కూడా కావాలనే ఈటెల చేపించుకుంటున్నారని వీళ్ళ వైపు సోషల్ మీడియాలో కోడే కూస్తుంది బండి సంజయ్ వైపు. మరోవైపు బండి సంజయ్ నువ్వు ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తావని వీళ్ళ వర్గాలు. వీళ్ళిద్దరు నాయకులు ఎలా ఉంటే వర్గీయులు కూడా చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్న పరిస్థితి. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ లో ఉండే, బీఆర్ఎస్ లో కేసీఆర్ అండ్ కంపెనీ ఆయనను కొంచెం బాగా మర్యాద లేకుండా చేసిండ్రు అనే ఉద్దేశంతోనే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ పోయిన తర్వాత, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన దినదినం స్ట్రాంగ్ అవుతుండ్రు అనేది కూడా బీజేపీలో ఒక వర్గం అనుకుంటుంది. ఆ వర్గం పోరే ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది. మరి నన్ను అడిగితే ఇటు ఇటు బీజేపీలో వర్గ పోరు, అటు మల్కాజ్గిరిలో నిన్న మొన్న బోనాల గురించి ఆలోచిస్తే కూడా అది కూడా ఈ మైనపల్లి హనుమంతరావు వర్సెస్ ఆయన రాధాకృష్ణ యాదవ్ అని తర్వాత ఇంకా మిగతా కార్పొరేటర్లు వాళ్ళని కూడా ఇదే ఇబ్బందిగా జరుగుతుంది. టిఆర్ఎస్ అక్కడికి వచ్చే వరకు మైనపల్లి వర్గం బీఆర్ఎస్ నడుపుతుంది, ఇక్కడికి వచ్చే వరకు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్సెస్ నడుస్తుంది. అంటే వీళ్ళు ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలో పోయిన తర్వాత అక్కడ ఇవ్వడలేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రెసెంట్ వర్గపోరు ఏమి లేదంటారు అయితే నల్గొండ జిల్లాలో కానీ ఏ జిల్లాలో కూడా? నేనేమంటున్నాండి, కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఒక రకంగా ఉన్న హైకమాండ్ కానీ లేకపోతే ఇన్ఛార్జ్ కానీ కలిసి మాట్లాడేసిండ్రు. మొన్న నల్గొండనే మేము తీసుకొని ఎగ్జాంపుల్ సురేఖ మీద మాట్లాడిన విషయంలో 6 మంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తే కానీ మీనాక్షి నటరాజన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇమీడియట్ గా చెప్పేసిండ్రు, పార్టీలో ఎవరు కూడా మీడియా పోయి మాట్లాడద్దు, పార్టీల లోపల మాట్లాడండి, ఎక్కడుంటే మాకు చెప్పండి అనేది. కానీ ఇక్కడికి వచ్చే వరకు అటు బీఆర్ఎస్ లో కానీ ఇటు బీజేపీలో కానీ వాళ్ళ ఎవరైతే హైకమాండ్ ఉన్నారో వాళ్ళ కంట్రోల్ పెట్టలేదు అనేది నా ఆలోచన. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రైట్, పాపిరెడ్డి గారు రీకనెక్ట్ అయ్యారు, పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ సార్, ఇందాక కట్ అయింది మీరు. ఇప్పుడు రామ్మోహన్ గారు శివలాల్ గారు కొంత అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే బీజేపీ పార్టీ విస్తరణ. ఇప్పుడు ఒకవేళ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కేవలం ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్న పాత నాయకత్వంతో సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు, అంత నాయకత్వంలో ఉన్న ఆ పటిమ కానీ ఆ స్టేచర్ కానీ వాళ్ళకి లేవు. కాబట్టి ఒకవేళ బీజేపీ నిజంగానే రేపు 28 ఎలక్షన్లలో అధికారంలోకి రావాలని బాగా కోరుకున్న దశలో ఉన్నది కాబట్టి, అది కూడా మేము బలమైన పోటీస్తామని అనుకున్నది కాబట్టి పార్టీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పంచాయతీ తర్వాత ఈయనకు రావడం జరిగింది. అయితే జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తర్వాత ఈ పాత నాయకత్వం ఏవైతే ఉన్నదో ఈ పాత నాయకత్వం చేత కాదు వాళ్ళు నేను చెప్తాను, నిర్మోహమాటంగా చెప్తున్నా. నేను కూడా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఆ బీజేపీలో ఉన్న పాత నాయకత్వం వాళ్ళ పోకడలు చూసిన వాళ్ళు పెరగరు, ఎవరైనా వస్తే పెరగనేరు. ఇది జరుగుతున్నది కాబట్టి బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఇట్లున్నది. నీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఒక వెంకయ్యనాయుడు గారు, ఇటు ఒక విద్యాసాగర్ రావు గారు, లేకపోతే అటు బండ్ల దత్తాత్రేయ, దానికి జూనియర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి, ఇంత ఇంకెవరు కూడా బీజేపీలో 40-50 సంవత్సరాల బీజేపీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినా అట్లే ఉన్నది. ఇప్పుడు 2014 చూసినా కూడా ఇది ఈ ఎంపీ సీట్లు కూడా కేవలం మోడీ యొక్క ప్రభావం, సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ యొక్క అధికారం రావాలన్న దాంతోనే గెలిచింది తప్ప వీళ్ళు ఎవరు కూడా సొంతంగా బండి సంజయ్ గెలవలేదు, అరవింద్ గెలవలేదు, అది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి ఎవరికి కూడా నేను చెప్తాను, ఇప్పటికి కూడా బండి సంజయ్ కానీ అరవింద్ కానీ పాత నాయకత్వం ఈవెన్ రామచంద్రరావు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రామచంద్రరావు కానీ ఎవరికి కూడా స్థానిక బలం లేదు, బలమైన నాయకులు కాదు. కాబట్టి నిజంగానే బీజేపీ ముందుకు రావన్నట్టు ఆయన ఉపయోగం కూడా అదే, వీళ్ళు అసలు ఎన్నడూ గెలవరు, ఎక్కడ ఎవరికి సంబంధం లేదు అని పెత్తనం చేస్తారు పార్టీ మీదకి వచ్చింది. అంటే ఎవరైతే ప్రజా బలం గట్టిగా ఉన్నది, ప్రజలలో బలంగా ఉన్న వాళ్ళేమో వాళ్ళ
ఇస్తలేదు. నాయకత్వం అంతా కుమ్ముక్కైంది. అది మరి సెంట్రల్ నాయకత్వం ఏం చేస్తున్నది అర్థం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కొంత నాయకత్వం మాత్రం వాళ్ళకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోని ఈ రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు, నా వాయిస్ వినపడుతుందా? అదే అయిపోయినది. ఎస్ రామ్మోహన్ గారు, అసలు హైకమాండ్ అంటూ ఉంటే ప్రధానంగా హైకమాండ్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? వెనక్కి లాగుతుంది ఎవరు? దీని మీద నిజంగానే శివలాల్ గారు అన్నట్టు కాంగ్రెస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమీడియట్లీ వేరే వ్యవహారాల ఇన్ఛార్జ్ని ఒకటి పెట్టి ఇమీడియట్లీ దాన్ని ప్రాబ్లమ్ని సొల్యూషన్ కనుగొనడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా జరగట్లా బీజేపీలో. ఎందుకంటారు అసలు బీజేపీకి పరిస్థితి రావడానికి కారణం? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ గతంలో బలంగా సంస్కృతి అవలంబించిందో అదే సంస్కృతి వల్ల బీజేపీ ఉంటుంది. మొత్తం ముఖ్యమంత్రిని చేసుకుని మొత్తం అంతా గతంలో ప్రజల్లాలని హర్యానాలో ఉండవు. ఏమన్నానంటే నేను ఒక్కడిని కాదు ఎమ్మెల్యే డబ్బులు వచ్చినా సరే నేను అట్లా చూసుకుంటే ఆనాడు కాంగ్రెస్ సంస్థ మొత్తంగా చూపించుకొని బీజేపీలో పొందాయి. దానికి కారణం ఏంటంటే బీజేపీ ఇంతకుముందు పాపులేట్ కట్టినట్టు ఏదైతే మనకు మన గ్రామ ఏమంటారు దాన్ని సాంప్రదాయ విత్తనాలు సాంప్రదాయ విత్తనాలు ఏమవుతుందంటే గంటే పంట పంట హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ ఏమైతుంది మంచి పంట వస్తుంది. ఇంప్రూవ్మెంట్ అందరూ వీళ్ళు ఏం చేశారంటే హైబ్రిడ్ పంట కోసం అన్నట్టు నాయకుడిని స్థిరాస్తులు ఉత్పత్తి ద్వారా అధికారంలోకి వచ్చింది. చాలా రాష్ట్రంలో 8 రాష్ట్రాలు ఏదో రకంగా వచ్చింది అధికారంలోకి. ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న దాంట్లో ఇప్పుడు బీసీ తీసుకొని ముఖ్యమంత్రిగా తీసుకుని పెట్టామనుకున్న సందర్భంలో ఇప్పుడు బీసీ మధ్యన పోటీ వస్తుంది. అంటే రాయలసీమ వస్తున్నా సంజయ్ ఈటల రాజు మధ్యన కూడా మా బీసీ నాయకత్వం వ్యవస్థ చెప్తున్నాం. కనుక ఈ దేశంలో ఇప్పుడు గతంలో బీజేపీలో ఉపయోగం లేవని కాదు. రాజస్థాన్ చూస్తే మీకు అన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికి కూడా పక్ష కాదా అంటూ లేదు. ఏది పట్టే మాట్లాడుతున్నారు ఆయన కృతజ్ఞతగా. కానీ ఉమాభారతి 5 బ్రాండ్ ఉండేది ఆయన అంటే వసుంధర విద్య ఈ మనకు విద్యాభ్యాసం అన్ని కూడా బీజేపీ నుంచి బయటకు పోవడం కారణం ఏంటిది? పైలట్ రాయేష్ పైలట్ చూస్తే మీకు చాలా దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ చాలా మంది చేసింది. కానీ రాష్ట్రంలో ఏమైందంటే సాంప్రదాయాలు వచ్చింది. రాష్ట్రంలో కూడా బీజేపీ కొత్తగా ఉంది. ఏమంటున్నానంటే గతంలో మనకు ప్రకాల నియోజకవర్గం నుంచి గెలిచిన జంగారెడ్డి గారు ఎన్నికలు గెలిచిందన్న అట్లానే ఆ ఇప్పటి మనకి ఇకపోతే మనకి కర్ణాటక జిల్లా తెలంగాణలో బీజేపీ మొదటి బలంగా ఉన్నాయి. దాంతో పాటు ఇతర పక్షం కూడా లాభపడుతుంది. ఎప్పుడు చూడండి తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు లాభపడింది, పొత్తులు ఎప్పటికీ నష్టపోయింది. మీరు 2014 ఎన్నికలు తెలంగాణలో 2014లో 5 సీట్లు వచ్చిన బీజేపీకి తెలుగుదేశంలో పొత్తున్నాయి. కనుక ఉప్పల్లాంటి నియోజకవర్గంలో ఇంగ్లీష్ ప్రభావితం కానీ ఇవన్నీ కారణమైంది. అదే పొత్తు లేదనుకోండి, పొత్తు లేకపోతే ఏమంటే బీజేపీ పొత్తు మన టీడీపీ పొత్తు బీజేపీకి ఒకే ఒక నాయకుడు చెప్తుంది. నాయకులు ఆ నియోజకవర్గంలో పట్టున్న నాయకులు దాన్ని దాటిపోవడానికి అంటే దాటిపోవడం. కనుక ఇప్పుడు వచ్చింది ఏంటంటే నేను 3 వర్గాల మధ్య వచ్చిన బీజేపీ 3 వర్గాల మధ్య పోటీలో వాళ్ళు కాళ్ళు బట్టి కింద కూర్చుకుంటున్నారు. బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తాం, మేము ఖచ్చితంగా అమెరికా సర్కార్ పెడతాం, బీసీ ముఖ్యమంత్రి అవసరిస్తాయి. వాళ్ళు ఎవరు తెలియదు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి ఎవరు కాదు. ఇప్పటిదాకా బీసీ రకాలు కానీ ఫస్ట్ టైం చేస్తా అంటున్నారు. కనుక బీసీ నాయకులు మీరు కొట్లాడుకుంటారు. తాత నుంచి కొట్లాడు పెట్టండి అయిపోయింది. ఇంకా మాట చెప్తున్నాం కాంగ్రెస్ దుఃఖం కాదు. కానీ శివలాల్ గారు అన్నది ఏంటంటే కాంగ్రెస్ దుఃఖం సమస్య ఇప్పటికప్పుడు కార్యకర్తలు చేస్తుంది. వరంగల్ జిల్లాలో సూచనది ఉంది, మధ్య వరంగల్ జిల్లాలో మొత్తం సబ్జెక్ట్ అయింది. కానీ ఇంకొక వివాదం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే. ఏది రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, పార్టీని ధిక్కరించి బయటకు పోయిన మళ్ళీ అంటున్నారు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి రేపు వచ్చిన అనే మాట వస్తుంది కదా. ఇందులో ఒకరు ఇంట్లో ఉన్నాయి, అందులో ఉన్నాయి. ఈ కాంగ్రెస్ లోనేమో బహిరంగంగా ఉంటుంది. ఇక్కడ క్లియర్ చెప్తుంది అడుపులో కప్పులు పెట్టుకొని కౌగలించుకుంటున్నారు అన్నాడు కదా. మళ్ళీ వస్తా సార్ రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాను. మన రామ్మోహన్ గారు కనెక్ట్ అయ్యారు, ఇందాక డిస్కనెక్ట్ అయింది, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి పెద్దలందరూ నమస్తే. ఏంటి రామ్మోహన్ గారు, ఏంటి అటు చేసి ఇటు చేసి మీరు ఎత్తిన పాలు పడేటట్లుంది, ఏంటి మంచి హ్యాపీగా ఉన్నట్టున్నారు, ఏమంటారు జరుగుతున్న రాజకీయ పరిణామాలు? లేదు అట్లేముండదు, వేరే పార్టీలో జరుగుతున్నటువంటి అవకాశాలు మాకు ఎప్పుడు బలం కాదు. పనితీరు
కేసీఆర్ గారి యొక్క పనితీరు 10 సంవత్సరాల యొక్క పరిపాలన మాకు వేరే పార్టీలో జరిగే అవకాశం కానీ అంతర్గత కుప్పలాటలు కానీ మాకు ఎప్పుడు కలిగించారు. మొన్నటి వరకు మీ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే జరుగుతుందో కవిత గారి ఇష్యూ, కేటీఆర్ గారి ఇష్యూ, వీటితో తల నొప్పి బొప్పి కట్టిన మీకు పక్క పార్టీలో ఈ రకంగా జరిగితే కొంత రిలాక్స్ దక్కుతుందనే మాటలు విశ్లేషణలు వినబడుతున్నాయి. హ్యాపీగా ఉన్నారా? భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తన సొంత శక్తి పైన నిలబడి గెలుస్తూ తప్పితే పక్క వాళ్ళ యొక్క అసమర్థత, వాళ్ళ యొక్క కుంభలాటంతో మాకు ఎప్పుడు బెనిఫిట్స్ కూడా వస్తుంది. కేవలం కేసీఆర్ గారు పనితీరు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ పరిస్థితి సేవలు మా పార్టీ ఆధారపడడం తప్పితే బీజేపీలో కుంభలాటలు, కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా బెనిఫిట్ జరగదు. మేము జరుగుతుంది అనుకోం. నేను చెప్పదలసింది అంటే రాజకీయ కూడా పార్టీ విత్ డిఫరెన్స్ అని భారతీయ జనతా పార్టీ చెప్పుకున్నారు. కానీ అనాదిగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీజేపీలో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒకవైపు, సంజయ్ గారు ఒకవైపు, మరి అదే కిషన్ రెడ్డి గారు ఒకవైపు, కోటరీ ఉంటుంది. ఆ కోటరీ ఒకవైపు మీరందరూ కూడా అంతర్గత కుమ్మలాడంతో పార్టీని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పక్క పార్టీ వీక్ అయినప్పుడైనా మీ పార్టీ స్ట్రాంగ్ అవడానికి కొంచెం ఏమైనా రాజకీయ వ్యూహం ఏమైనా కేసీఆర్ స్టార్ట్ చేసేది ఉందంటారా? కనీసం ఆ కవిత గారిని లేదంటే ఆ కేటీఆర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడి అది కాదు బిడ్డ అని ఒక సమస్యని కొలిక్కి తెచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా అండి. కేసీఆర్ గారు ఎప్పుడు ఏం చేయాలో వారికి తెలుసు. మంచి గొప్ప వ్యూహకర్త. వాళ్ళ ఆలోచన విధానం తెలంగాణ రాజకీయం ఎవరికి లేదు. ఇది మాత్రం వాస్తవం. తప్పకుండా చేయాల్సిన సమయంలో తప్పకుండా చేస్తారు. మళ్ళీ రేపు తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో గొప్ప పెద్ద ఎత్తున సీట్లు సాధించి అధికారం చేజిక్కించుకుంటాం. ఇది మాత్రం వాస్తవం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుదాలు ప్రజలు ఎండగడతాం. ప్రజలకు రామ్మోహన్ గారు, శివలాల్ గారు ఏదో అడుగుతారంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. శివలాల్ గారు చెప్పరా. కేటీఆర్ కవిత కేసు ఏడికి వచ్చిందంటే అవసరమైతే కవితను బయట పంపిస్తారు అనేది ప్రజలలో ఒక నిర్ణయం అయిపోయింది. మీ కవిత కూడా ఈ రోజు జాగృతి జెండా మీద నిలబడతా అనే రకంగా ఆమె కూడా ప్రచారం చేస్తుంది. మరి పార్టీలో ఉంటుందా పోతుందా టీఆర్ఎస్? కవిత క్లియర్ గా చెప్పింది. మా నాయకుడు అనిపిస్తున్నా, మా నాయకుడు కేసీఆర్ కవిత క్లియర్ గా చెప్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా బీజేపీలో జరుగుతున్న ఏంటంటే ఈ బీజేపీ కనుగొని గమనించండి. ఇప్పుడు భావజాలం అందులోనే, భావజాలం అందులోనే, కమ్యూనల్ భావజాలం అందులోనే, జాతీయ వాదం అందులోనే, ఈ అందరూ కలగలిసేసరికి ఇంకొకటి రామ్మోహన్ గారు ఇంకో ప్రధానమైన ఆరోపణ కూడా మీ పార్టీ మీద ఉంది. బీజేపీ పార్టీ ఈ రకంగా అవడానికి కారణమే మీ పార్టీ అని చెప్పి ఇప్పుడున్న బీజేపీ పార్టీలో ఉన్న ఒక కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్న బండి సంజయ్ గారిని తప్పించి బీఆర్ఎస్కి ఫేవర్ చేయడానికి ఇదంతా తీసుకొచ్చారు కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. ఎటు చూసుకున్నా మీ ఇద్దరు చాలా దగ్గర బంధువులు కాబట్టి అనే ఒక ఆరోపణలు వినబడుతున్నాయి. వాస్తవం లేదంటారా? ఇందులో ఎలాంటి వాస్తవం లేదండి. ఏ పార్టీ విధానం వాళ్ళదే. భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్రం అందరి దేశాలు మేము వేలుపడ్డాం. అందులో మా రేపు రాష్ట్రంలో అధికారం ఎట్లా రావాలి, కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను ఎట్లా ప్రజలకు తీసుకుపోవాలి, ఎట్లా ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి, ప్రాజెక్టులను మళ్ళీ ఎట్లా గత ఎలక్షన్లకు ముందు రామ్మోహన్ గారు ఎప్పుడైతే కవిత గారిని అరెస్ట్ చేస్తారు అని ఒక హింట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్లీ మీ పార్టీ ఇంపార్టెంట్ పెద్ద పర్సన్స్ వెళ్ళి బీజేపీ పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రతినిధిని మార్చాలి, రాష్ట్ర ఇన్ఛార్జిని మార్చమని ఒక లీక్ ఇచ్చి ఇంకో కేంద్ర మంత్రి ద్వారా సహాయ సహకారాలు తీసుకుని మీరు ముందుకెళ్ళినట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర రథసారథి మారిస్తే మాకేం బెనిఫిట్ తెలుస్తాయండి? మాకేం బెనిఫిట్ జరగదు కదా. వారి ఓట్లు వాళ్ళే, మా ఓట్లు మావి. దానికి రాజకీయ క్షేత్రంలో జరుగుతున్న విశ్లేషణ మాత్రమే ఇది. పలువురు పలు రకాల ఆలోచన చేస్తారు కాబట్టి ఈక్వేషన్ ఇట్లా జరుగుతుంది లేకుండానేమో, ఈయన లేకుండా ఇట్లా జరుగుతుంది కాబట్టి మన యొక్క ఊహాగానాలు మాత్రమే కాదు. అది వాస్తవ రూపంలోకి ఎన్నడూ కూడా రావు. ఊహలు మాత్రం కానీ కేవలం స్ట్రాటజిక్. శివలాల్ గారు మరో ప్రశ్న లేవనెత్తున్నారు. మీకు శివలాల్ గారు మరో ప్రశ్న అడుగుతున్నారు.
ఓ ఆల్రెడీ లక్ష్మీనాథ్ గారు మీరు అదేమంటారు కళ్ళకు వచ్చి ముద్ద దాస్తున్నారు ఒక సామెత ఉంది. అట్లా మాట్లాడుతున్నారు. ఓపెన్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తర్వాత వివేక్ వెంకటస్వామి గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పడం జరిగింది. మేము బీజేపీలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని పక్కన పెట్టి మాకు అపాయింట్మెంట్ ఉంటే మమ్మల్ని పక్కన పెట్టి కేటీఆర్ కి అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆ తర్వాతనే కేటీఆర్ అమిత్ తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్ పక్కన జరిపి కిషన్ రెడ్డి అధ్యక్షులు చేసిండు. కేటీఆర్ కి అమిత్ షా ఏ రకమైన సంబంధం అని చెప్పి కూడా open గా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు అనే వ్యక్తి, కేసీఆర్ గారు చాలా పెద్ద వ్యక్తి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తర్వాతనే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఢిల్లీలో కేసీఆర్ గారు పేరు ఎవరికి లేదు. ఏ పార్టీ అయినా ఉంటుంది, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఒక అసాధ్యాన్ని కేసీఆర్ గారు స్వరాష్ట్రాన్ని కేసీఆర్ గారు కాబట్టి క్షేత్రాలు ఎవరైనా అఫీషియల్స్ లో పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వారి పరపతి ఉంది, ముఖ్యంగా గౌరవం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఎక్కడ ఒక రక్తం బొట్టు చిందకుండా అహింస మార్గంలో ఒక రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి పెద్దలు ఎవరైనా ఢిల్లీలో ఎవరైనా కేసు హారం చేస్తారు. అందులో ఈయన అపాయింట్మెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డికి కేసీఆర్ గారు పచ్చిచ్చినట్టే అది వారికి ఉన్న గౌరవం మాత్రమే. అందులో నాయకులు ఉన్నారు. రక్తం బొట్టు చెందలేదు నిజమే సార్. చాలా మంది అంటున్నారు ఏ బీఆర్ఎస్ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులకి రక్తం బొట్టు చెందిన మాట వాస్తవమే, కరెక్టే మీరు అన్నది. నేనేం చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీలో కలెగుర గంపలాగా అయింది. మరోసారి చెప్తున్నాను, అందులో పాము ముంగిస్తున్నటువంటి వైరుధ్యమైన వ్యక్తులు ఈరోజు ఒకవైపు రాడికల్స్, ఒకవైపు జాతీయవాదులు, ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తా ఉన్నారు. ఎట్లా ఒక్క ఊరిలో రెండు కత్తులు ఇప్పుడు ఎప్పుడు. కాబట్టి ఈటల రాజేందర్ గారికి, పండిత గారికి, భారతీయ జనతా పార్టీకి ఈ స్ట్రగుల్ జరుగుతుంది. తప్పకుండా రైట్ రామ్మోహన్ గారు, రైట్ మళ్ళీ మాట్లాడతా. ఎస్ పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు. ఎస్ చివరి విషయం ఏమంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలని తలనగట్టుంది. ఎత్తి పట్టు జరగలేదు. ఎందుకంటే అధికారం కొరకు అధికారం తొక్కుతూ సిద్ధాంతం ఉంది పక్క వదిలిపెట్టారు కాబట్టి బీజేపీ రాష్ట్రంలో అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదు. పాపిరెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఈ అంతర్గత పోరును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనుకుంటే, ఒకటి బీజేపీ కొంత స్థాయి పెరిగింది. ఒకప్పటికన్నా బీజేపీ ఇప్పుడు పెరిగింది. కొంత దానికి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ, కొంత తీవ్ర పోటీ ఇచ్చే పరిస్థితులు ఉన్నది. వాళ్ళు కూడా ఒక విధంగా సెంట్రల్ థింక్ ట్యాంక్, స్టేట్ థింక్ ట్యాంక్ కూడా 28 ఎలక్షన్ లో మనం ఒక బలమైన భద్రతగా ఉంటాము, మనం కొంత అధికారానికి వచ్చే అవకాశం ఉన్నది బలంగా నమ్ము. తర్వాత బీసీ నాయకత్వంలో జరుగుతున్న గొడవలు ఇవన్నీ ఒకవైపు చూస్తే జరుగుతున్నది ఏంటంటే, దీని యొక్క ఈ పర్యవస్థానం కూడా బీజేపీకి మంచిది కాదు. రాజా సింగ్ ఆయన బయటికి పోవడమే కొంత రాంగ్ సిగ్నల్ పోయింది. ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక బలమైన బీసీ నాయకుడు వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీలో కలిసి మళ్ళీ బయటికి పోతే పాపిరెడ్డి గారు ఇప్పుడు మీరన్న మాటకే పాపిరెడ్డి గారు ఒక డౌట్ ఇక్కడ. రాజా సింగ్ పరిస్థితి ఏంటా అన్న టైంలో ఈ బండి సంజయ్ అదేవిధంగా ఈటల మధ్య వారు రాజా సింగ్ని మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశానికి ద్వారాలు తెరుచుకుని అనుకోవచ్చా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, రాజా సింగ్ ఎప్పుడైనా రావచ్చు, ఈ ఘర్షణ అవసరం లేదు. ఆయనకు సంబంధాలు ఉన్నవి. రేపు కేంద్ర నాయకత్వంలో ఏమైనా ఆలోచనలు మార్పు వచ్చి రాజా సింగ్ ను మళ్ళా పార్టీలకు ఆహ్వానించవచ్చు, అది అవకాశం ఉన్నది. కానీ జరుగుతున్న నిరంతరంగా ఈ ఘర్షణలు, ఈ అంతర్గత ఏవైతే కుమ్ములాటలు ఉన్నాయో అవి బీజేపీకి ఈవెన్ 2023 ఎలక్షన్స్ ముందు కూడా ఇదే పరిస్థితులు చాలా కాలం ఉండేవి. దానిలోనే చాలా మంది కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 23 తర్వాత 24 ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ కొంత అయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తర్వాత ఎన్నికల సంగతి, ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో ఈ ప్రభావం విపరీతంగా బీజేపీ పార్టీ మీద పడే అవకాశం ఉందంటారండి? ఇప్పటికి కూడా నా ఉద్దేశంలో బీజేపీకి స్థానిక సంస్థలలో పెద్ద రోల్ లేదు. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటాయి. బీజేపీ థర్డ్ పొజిషన్ అక్కడ పెద్దగా ఏమి ఉండదు వాళ్ళకు. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో అనుకున్న స్థాయిలో వాళ్ళకి బలం లేదు. ఇప్పటికి కూడా బలంగా ఉన్నది గ్రామీణ ప్రాంతాలలో రెండు పార్టీలు, ఒకటి రూలింగ్ పార్టీ కాంగ్రెస్, రెండో పార్టీ బీఆర్ఎస్ ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ కొన్ని పాకెట్లలో వీళ్ళకు ఉండొచ్చు, బీజేపీకి ఉండొచ్చు. కానీ బీజేపీ స్థానిక ఎన్నికల్లో దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ లో ఏం జరిగింది. కానీ ఏంటంటే బీఆర్ఎస్ మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్న లక్ష్మణ్ గారు,
బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, అన్ని రంగాల విఫలమవుతున్నదన్న జనాలలో బాగా పెరుగుతున్నది, ఆ ఫీలింగ్ పెరుగుతున్నది. చాలా మంది 2023లో విపరీతంగా పనిచేసి గెలిపించిన వాళ్ళు కూడా తలకాయ పట్టుకున్నారు, ఎందుకు కాంగ్రెస్ గెలిపించారు అది కూడా వేయింది. కాబట్టి ఆల్టర్నేట్ గా చూస్తారు, ఆల్టర్నేటివ్ గా ఎటువైపు పోదాం, మళ్ళీ బీఆర్ఎస్ గా పోదామా లేకపోతే బీజేపీ పోదాం. చాలా మంది నేను మాట్లాడినప్పుడు ప్రైవేట్ టాక్ లో మనం అంతకుముందే బీఆర్ఎస్ పోయినాం, బీఆర్ఎస్ గదే కుటుంబ పాలన గదే వ్యవస్థ, మళ్ళీ దానిలో పోయి ఏం చేస్తాం, ఈ కొంత ఆల్టర్నేట్ గా కొత్త పార్టీ బీజేపీ ఎమర్జ్ చేస్తున్నది. బీజేపీకి పోదాం అనే ఆలోచన ఇప్పుడు బాగా చాలా మందిలో, కాంగ్రెస్ అసంతృప్తివాదులు బీఆర్ఎస్ లో ఇమ్రాన్ వాళ్ళు ఎవరైతున్నారో తట్టుకోలేని వాళ్ళు ఆల్టర్నేట్ గా బీజేపీ పై చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యన జరుగుతున్న వరుస సంఘటనలు, రాజా సింగ్ కానీ, ఇప్పుడు గీతా రాజేందర్, బండి సంజయ్ కానీ, ఇంకా లోపల అంతర్గతంగా ఉన్న సమస్యలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ జరిగేది ఏంటంటే ఈ బీజేపీ కూడా ఇంతే, మనకి ఇష్టం ఉన్నా లేకుండా కాంగ్రెస్ లను ఉండాలి లేకపోతే బీఆర్ఎస్ లను ఉండాలని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది నా ఉద్దేశంలో నేను ఒక రాజకీయ విశ్లేషణ చెప్పేది ఏంటంటే బీజేపీకి చాలా తీవ్ర నష్టం. మోడీ హవా కొంతవరకే ఉంటుంది, కానీ మోడీ ఏదో మాయాజాలం చేసి వీళ్ళందరినీ 119 ఎమ్మెల్యేలు 60-70 మంది ఎమ్మెల్యేలు గెలిపించి అధికారం పట్టుకొచ్చే అవకాశం లేదు. ఇక స్థానిక నాయకత్వంలో ఈ విధంగా ఉంటే మాత్రం డెఫినెట్ గా రేపు లాభపడేది రెండు పార్టీలు, కాంగ్రెస్ లాభపడుతుంది, బీఆర్ఎస్ లాభపడుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యన పోతుంటే ఏదో ఒకటి గెలుస్తుంది, ఓడిపోతుంది. బీజేపీ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. 2023 చివరిగా కంక్లూడ్ చేయండి పాపిరెడ్డి గారు, కంక్లూడ్ చేయండి. అదే రాబోయే ఎన్నికలలో కూడా అదే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏమైతున్నదంటే ఈ అంతర్గత కుమ్ములాటలు, ఘర్షణలు, తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఈ పాత ఎవరైతే నాయకత్వం ఉన్నదో పాత నాయకత్వానికి మళ్ళీ చెప్తాను, అక్కడనే డిస్టర్బ్ అయింది. ఆ నాయకత్వానికి అంత శక్తి లేదు. ఇప్పుడు ఉన్న ఇద్దరు మినిస్టర్స్ కానీ, ఇప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్ కానీ, ఎవరు మేము అసలు నికార్సైన బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా స్థానికంగా పట్టు లేదు, వాళ్ళ నుంచి కూడా ఏది. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారం రావాలంటే కొత్త నాయకులను ఆహ్వానించాల్సిందే. రామ్మోహన్ గారు మీరు కలగూర కంపనకూరి మీ బీఆర్ఎస్ లో ఉన్నది, బీఆర్ఎస్ లో ఎవడున్నాడు? బీఆర్ఎస్ లో కలగూర కంప కాదా? అక్కడ ఎన్ని పార్టీల నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి వచ్చారు, బీజేపీ నుంచి వచ్చారు, లెఫ్ట్ నుంచి వచ్చారు, ఇంకో టీడీపీ నుంచి కూడా వచ్చారు. పాపిరెడ్డి గారు టీడీపీ నుంచి మెజారిటీ ఉన్నారు. కలగూర కంపలే అన్ని కూడా సిద్ధాంతాలు వదిలిపెట్టినాయి. రాజకీయ అధికారమే పరమావధికి ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ మినిమం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి లేకపోతే మాత్రం బీజేపీకి భవిష్యత్తులో ఫ్యూచర్ లేదు. ఇష్టం ఉన్నా లేకుండా తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలే దిక్కు. ఒక దిక్కు కాంగ్రెస్, రెండోది బీఆర్ఎస్. అంతే. రైట్. రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. చెప్తాను ముగింపులా 3 పార్టీలు సంక్షోభంలో ఉంది. ఎందుకంటే కాలులోని ఇల్లు చెప్పులోని రాయి, చెవిలోని ఇంటిలో ఇంటింత కాదయా విశ్వదానందం ఎదుగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ లోనేమో సంస్ట్రోక్ డాక్టర్ స్ట్రోక్ నడుస్తుంది. రైతు పోతే బీజేపీలోనో ఒక్కటే కాదు, మోడీ గారు స్ట్రోక్ అవుట్ నడుస్తుంది. మోడీ గారు 75 నడుస్తుంది కనుక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది, దేశంలో రాష్ట్రాలు ఉన్నది. ఇక మూడవది ఇక్కడైతే రోజు ఉండేది, రోజు అంతర్గత పంచాయతీ ఎక్కువ కనుక నిన్న 10 ఏళ్ల ముఖ్యమంత్రి మీరే అంటే ఇది నడుస్తున్నది. వస్తూనే ఉంటుంది, రోజుకో ఎపిసోడ్ కాంగ్రెస్ లో వస్తున్నది. కానీ ఇంట్లోని పోరు, ఇంటి దొంగ ప్రాణహాని అంటారు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళ పోరుతోనే ఈ పార్టీలు బదనాం అవుతున్నాయి. ఈ 3 పార్టీలు 3 రకాలుగా అంతర్గత సంక్షోభంలో ఉన్నాయి, పార్టీ సంక్షోభంలో ఉన్నాయి. ప్రజలు అయోమయంలో ఉన్నారు. మీ పార్టీలో లేవు కానీ మరి ప్రభుత్వంలోకి వచ్చింది కదా, 20 నెలలు అయింది, ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ప్రజలు అంటున్నారు. ఇటు ప్రతిపక్షంగా కూడా వాళ్ళని ఎండగట్టడం తప్ప ఇంకోటి చేయలేకపోతున్నారు. ఇవాళ బనకచెర్ల ఈ మొత్తం ఈ రాజకీయాలు ఏమవుతుందంటే వాళ్ళు ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ అసలు ప్రతిపక్షంగా తాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తో కొట్టాల్సిన రేవంత్ రెడ్డి గారు కొట్టాల్సింది మాట్లాడితే 40 నిమిషాల ప్రసంగంలో 35 సార్లు కేసీఆర్ పేరు చేస్తుంది. అంతర్గత పోరుతున్న ఆయన 3 పార్టీలు మొత్తం మన యాదవ్ గురువుల ముద్ర ముట్టిందంటారే, 3 పార్టీల చిత్రం ఉన్నది. ఇది రేపు ఎన్నికల వరకు అందరు కలుస్తారు. కాంగ్రెస్ పార్టీ గుణం ఏంటంటే పెద్ద అనుకున్న కాంగ్రెస్ టాస్క్ పెట్టిన ఎన్నికలకు కలుస్తారు. కానీ బీజేపీ పార్టీ అట్లా లేకుండా ఉంటుంది. అన్ని పార్టీలు అభివృద్ధి గారు చెప్పిన వాస్తవం, అన్ని పార్టీల్లో కూడా ఇప్పుడు హైబ్రిడ్ నాయకత్వం వచ్చేసింది. అన్ని రకాల సిద్ధాంతాలు వాళ్ళు వచ్చేసింది. కాంగ్రెస్ బీజేపీ కూడా అట్లా తయారైంది కనుక ఈ విస్ఫోటన అనుభవిస్తుంది. కానీ ఈ లోపల ప్రజలకు కావాల్సిన పేరు అంటున్నాయి కదా. బీజేపీ పార్టీ ఒకటి రామ్మోహన్ గారు, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో జరుగుతున్న ఈ లొక్కలొక్కల్ని
బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుని మరింత ముందు చేయి సాధించి బీజేపీ మీద పై చేయి సాధించే అవకాశం ఉందంటారు నెక్స్ట్ ఎలక్షన్లో? వాళ్ళు అంటారు ఇప్పటికీ మాదే పై చేయి అంటారు, కానీ ఇప్పుడున్న కంటే కూడా పై చేయి సాధించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సన్యాసుల మాట అవకాశం పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా నేను తీసుకుంటాను. కానీ మొన్న కూడా బీజేపీ గుంజాల్సిన ఓట్లు గుంజకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ నేను కూడా చెప్తున్నాను. ఒకవేళ బీజేపీ కనుక ఇంకొక శాతం ఓట్లు ఎక్కువ గుంజుకుంటే మూడో పార్టీగా కాంగ్రెస్ ఇదే 40 సీట్లు కాంగ్రెస్ వచ్చి 60 సీట్లు బీఆర్ఎస్కి వచ్చింది. ఇక్కడ ఏమైనా 3 ముక్కల ఆటలో బీజేపీ వీక్ అయింది. ప్రజలు కూడా ఏమనుకున్నారు, బీఆర్ఎస్ అధికారము అహంకారము అవినీతి బీఆర్ఎస్ ఓడిస్తామని వ్యతిరేక ఓటు అంటే ఎవరి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎక్కువ ఓటు వాటి ఉంటే నేను అసెంబ్లీ ఎన్నికలు అంటున్నా, పార్లమెంట్ ఎన్నికలు అట్లా కాదు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా పాపులర్ గా చెప్పిన నిజం, పూర్తిగా వాస్తవం. అది మోడీ కానీ ఎవరు కూడా సొంత తెలవలేదు. అసెంబ్లీ ఎన్నికలు మాత్రం బీజేపీ వీక్ కావడం వల్లనే బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచింది. అంతకన్నా ఉపయోగం. అట్లనే ఇప్పుడు బీజేపీ వీక్ అయితే మనకి బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. రైట్. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. అటు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ లో కానీ లేదంటే మా కాంగ్రెస్ లో ఎప్పటికప్పుడు ఏదైతే హైకమాండ్ ఒక నిర్ణయం ఉంది దాని మీద ఖచ్చితంగా అటు ఇన్ఛార్జ్ గారు కానీ లేకపోతే టీపీసీసీలో కానీ లేకపోతే హైకమాండ్ కానీ ఎవరో ఇమీడియట్ గా వాళ్ళని పరామర్శంతో పిలిచి చెప్పేలాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉందో బీజేపీలో మొత్తానికి వాళ్ళ అంతర్గత విభేదాలు ఈరోజు రోడ్ పైకి వచ్చేసినాయి. వాళ్ళు హైకమాండ్ కూడా ఆలోచించి పార్టీని ఏదైతే పక్క పార్టీలకి మా పార్టీలకు వచ్చినా లేకపోతే మా పార్టీలకి పక్క పార్టీలకు పోయినా అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా ఇటు క్రమశిక్షణతోని ఉండి రేపు వీళ్ళు నాయకులుగా వీళ్ళు ఎదిగి ప్రజలకు వీళ్ళు బాగు చేస్తారంటే వీళ్ళు కొట్లాడితే రేపు ప్రజలకు వీళ్ళు ఏం చేస్తారు? అది ఏ పార్టీ అయినా సరే. మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఇటు తండ్రి బిడ్డ కొడుకు వీళ్ళ ముగ్గురు మధ్యనే బీఆర్ఎస్ నడుస్తుంది. పాప మా రామ్మోహన్ భాయ్ అసలు ఎంతో మంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు వాళ్ళకి పోస్టులు 10 సంవత్సరాలు అట్లలేవు. ఇప్పుడు కూడా కనీసం పార్టీ పోస్టులైనా మంచి పొజిషన్ ఇస్తారు అనుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యనే గొడవ. ఇప్పుడు నువ్వా నేనా అనేది కవిత ప్లస్ కేటీఆర్ మధ్య నడుస్తుంది. కేసీఆర్ బయటికి వచ్చి చెప్పడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయంలో పార్టీలలో పబ్లిక్ లో శివలాల్ గారు మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు కేసీఆర్ గారిని. పక్కన ఉన్న ఎవరైనా డౌన్ లో ఉంటే ఇమీడియట్లీ వాళ్ళ కుటుంబం మొత్తం ఒకటే అయిపోయే అవకాశం లేదంటారా? మీకు అనిపించట్లేదా అట్లా? దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుస్తారని మీరు అనుకోవటం లేదా? పక్కన ఉన్న ఛాయ్ దుకాణాల దగ్గర కూడా ఇవే టాపిక్లు మాట్లాడుకుంటున్నారు. శివలాల్ గారు ఏమంటారు? లక్ష్మీనాథ్ గారు నేను ఒక మాట చెప్తాను. కేసీఆర్ అంటే నాకు కూడా ఉద్యమ కాలంలో అభిమానమే. నేను కూడా ఉద్యమంలో పనిచేసినాం. ఈ బక్కపానముడు తెలంగాణ ఎట్లా చేస్తాడని ప్రజలు అన్న రోజులలో కూడా మేము ఆయన సపోర్ట్ చేసినాం అన్యూగా. ఈవెన్ సోనియా గాంధీ 2009 లో తెలంగాణ ఇస్తుందని చెప్పి ఫస్ట్ చెప్పింది ఫ్యాక్స్ ద్వారా కేసీఆర్ కి, హరీష్ రావుకి, తర్వాత మధుయాష్కి గౌడ్కి, మందకృష్ణ మాదిరి ఈ నలుగురికి నేను ఫ్యాక్స్ చేసిన 2008 లో చూసుకుంది. మందకృష్ణ గారు మీరు ఇంకా కూడా కొంచెం ప్రెషర్ చేయండి, ఎంఆర్పీఎస్ కూడా ఒక కొలిక్ వస్తుందని చెప్పి నేను ఇట్లా పంపించడం జరిగింది. కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా ఈ 10 సంవత్సరాలలో పార్టీలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత మటుకు ఎవరు కూడా ఫ్రీ అనలే. అంతర్గత విభేదం ఉన్నా కానీ బయటికి రాలే. మొత్తానికి మన దాంట్లో మహిళా మంత్రి లేడు అంటే ఉన్నోళ్ళంతా కూడా అంటే కూడా ఇప్పుడు మాట్లాడలేదు. ఇది పరిస్థితి అప్పట్లో. కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా మొత్తానికి ఫామ్ హౌస్ లో వండుకోవడం, ఒక కొడుకు బిడ్డనే సమాలించలేని పరిస్థితికి కేసీఆర్ పోయింది అనేది నేను కూడా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే కొడుకు బిడ్డని గిట్ట కంట్రోల్ చేస్తుంటే ఈ పార్టీకి కేసీఆర్ గతంలో ఏకఛత్రాధిపత్యం ఎంతైతే వహించుంటో ఇప్పుడు కూడా వహించడం అనేది జనాలలో ఉండేది. కానీ ఈ రోజు జనాలు ఏమనుకుంటున్నారు? పార్టీలకు అతీతంగా ఒక కొడుకుని బిడ్డని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. నేను గతంలో కేసీఆర్ చెప్పిన ఎన్టీ రామారావు లాగా మీ ఫ్యామిలీని ఎవరిని కూడా పాలిటిక్స్ తేవద్దు, మీరు ఉంటే బాగుంటది. ఒకవేళ ఫ్యామిలీని తీసుకొస్తే, మీ పిల్లల్ని తీసుకొస్తే రాజకీయం ఖరాబ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు వినలేదు. అప్పట్లో ఏకఛత్రాధిపత్యం ప్రస్తుతం ఒక కొడుకుని బిడ్డని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు కేసీఆర్ అనేది జనాలలో. రైట్. రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఇందులో మనం గమనించిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ సొంత శక్తిపై ఆధారపడుతుంది.
ఇది పాపులర్ గారు అన్న విషయంతో ఒక విషయంతో అంగీకరిస్తూ ఒక విషయంతో ఏకీభవిస్తున్నాం. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ పేదైతే అధికారంలో స్థానిక సంస్థలు చెప్పారు, వాళ్ళు చెప్పి 100% వాస్తవం. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ కూడా కలగలు కలపాలి అందరిలో కదా. పాపులర్ గారు మీరు పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఇందులో అందరూ కలవచ్చు, సంపన్న వర్గాలు కలిస్తేనే బీఆర్ఎస్ పార్టీ. కానీ బీజేపీ అట్లా కాదు, కేవలం సిద్ధాంతం కొరకు జాతీయ పేరు మీద ఏర్పడిన పార్టీ బీజేపీ పార్టీ. ఇందులో జాతీయవాదం వదిలిపెట్టి నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ కాబట్టి ఒకటే భారతీయ జనతా పార్టీ ఆశలు కళ్ళునేవి, కళ్ళుగా మిగిలిపోతాయి. తప్పకుండా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల యొక్క వ్యక్తి తగిలిపోతుంది. రామ్మోహన్ గారు నవ్వేమన్నా ఆపుకుంటున్నారా? బీజేపీలో జరుగుతున్న కారణాలను చూసి నవ్వు ఆపుకుంటున్నారా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. టీఆర్ఎస్ పార్టీ రేపు అధికారం రాబోతుంది మాత్రం వాస్తవం. రైట్, ధన్యవాదాలు. బండారు రామ్మోహన్ గారు ఏదో అంటున్నారు. బండారు రామ్మోహన్ గారు, నేను ఒక చివరికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుతున్నాం కనుక టాపిక్ అది ఒకటే మాట చెప్తాం. ఈటె గారు 10 తారీఖున పార్టీ మారినప్పుడు వల్ల ఇది కేంద్రం దాకా మొదలు హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచాం చాలా. ఒకసారి ఓడిపోయినా మాట ఇవాళ ఎత్తి గెలుస్తుంది. కానీ పోరాట పడడం గలవాడు కనుక తప్పనిసరి ఏమంటున్నానంటే, ఒకవేళ ఈ బీజేపీలో ఇవ్వడం లేకపోతే 2029 రాసి పెట్టుకోండి. 2029 ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ తో కలుస్తున్నాడు నేను అంటున్నాను. ఏమవుతుందంటే మా నాయకుడు మా కేసీఆర్ మొదటి కన్నా సందర్భంలో డిఏ మాడి బీఆర్ఎస్ కన్నా సందర్భం కూడా వస్తాను నేను అంటున్నాను. చెప్తున్నాను రాజకీయ ఊహ అంటున్నాను. రైట్, ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు అండ్ శివలాల్ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ బీజేపీకి ఏమైంది? కమలంలో ముసలం పుట్టిందా? రాజకీయ పార్టీలో లోకలకలు సహజమే, కానీ ఎంతో క్రమశిక్షణ పార్టీ అని చెప్పుకునే కాషాయ పార్టీలో ఈ మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయని, విభేదాలన్నీ తెలియకుండానే నాయకులు మాటలు ఈటలు విసురుకుంటున్నారని మాట్లాడుతున్నారు. మొన్న బీజేపీ పార్టీకి విధేయుడిగా ఉన్న రాజాసింగ్ రాజీనామా కావచ్చు, తాజా తెలంగాణ బీజేపీలో అగ్రనేతలైన బండి సంజయ్ కానీ, లేదంటే చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు అయితే ఇప్పుడు బయటపడింది. ఒక రకంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అని తెలిసిన తర్వాత వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకి మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. చూడాలి మరి రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పరిస్థితి ఎటు చేరనుందో, ఏమైపోతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.